జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది మనుకి మెమరీ రావాలంటే వాడికి మొట్టమొదటి గుర్తుకు రావాల్సిన విషయం వాడు మగాడు అని. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? సింపుల్ మ్యాటర్. నువ్వు వాడికి బంగినపల్లి మామిడి పండులా కనిపించావనుకో, వాడు నిన్ను తినేసి టేస్ట్ చేశాడనుకో, వాడికి మెమరీ వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం చేసుకో. ప్రస్తుతం వాడి లవర్ గా నువ్వే యాక్ట్ చేస్తున్నావు కదా, నీకే ప్రమోషన్ వచ్చిందనుకో, ఇంకొంచెం బాధ్యత తీసుకో. మన అందరి గోలు వాడికి మెమరీ రప్పించడమే. అయినా నువ్వు మోడర్న్ పిల్లవి, డ్రెస్సులు థింకింగ్ అంతా మోడర్నే కదా. నేను చెప్పింది నీకేం ఇబ్బంది అనిపించకూడదు. సారీ, నేను అలాంటి అమ్మాయిని కాను. అయినా మీ ఇద్దరు ఆడవాళ్ళయ్యుండి నన్ను ఆ మాటలు అడుగుతున్నారు, మీకు సిగ్గనిపించట్లేదు? అమ్మాయి, నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఇంకొకసారి ఆలోచించు. గో టు హెల్ప్. లక్ష్మి, నేను చెప్పానా ఇది చాలా డేంజర్ వ్యవహారం. నాకు చాలా ఈజీ మ్యాటర్ రా, మీరు నిశ్చింతగా ఉండండి. మనుకి కొత్త లవర్ ని ఏర్పాటు చేస్తాను. మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ముందే చెప్పండి. సింధు, సింధు, మమ్మీ సింధు ఏది? డాడీ సింధు ఎక్కడా? సింధు ఇప్పుడే వస్తాను వెళ్ళిందిరా, వచ్చేస్తుందిలే. నువ్వు ఈ లోపల పింకీతో చేసి ఆడుకోపో. సరే. లక్ష్మి, వాడు సింధుని మర్చిపోలేకపోతున్నాడు. ఒరే రావు, వాడు నిద్రపోయి లేచిన తర్వాత ఏమి గుర్తుండదురా. రేపు ఉదయాన్నే మరో సింధు గుడ్ మార్నింగ్ చెప్తుంది. పిన్ని, ఈ షెడ్యూల్ ఏంటో, మీ ఒపీనియన్ ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను వాళ్ళు అలా అడిగారా? అవును, చెప్పుతో కొట్టాల్సిందే. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? నువ్వు వాకౌట్ చేసి చాలా మంచి పని చేశావు. నీలా మను మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళు వాళ్ళకి దొరక చేస్తారు. నేను అలా అనుకోవటం లేదే. వాళ్ళు ఇంకొక అమ్మాయిని తీసుకొస్తారు, ఆ పిల్ల చేత అడ్డమైన ట్రయల్స్ వేయిస్తారు. ఆ ట్రయల్స్ వల్ల మనుకి మెమరీ వస్తే అంతకన్నా అగ్లీ సిట్యుయేషన్ ఇంకోటి ఉండదు. చిచ్చి, ఆ ముసల్దాని మాట తలుచుకుంటేనే కంపరంగా ఉంది. సింధు, మెమరీ వచ్చినప్పుడే వస్తుంది, రాకపోతే పోతుంది. మనుతో నీ లైఫ్ మొదలు కాలేదు. మను లేకపోతే నువ్వేం చచ్చిపోవు. నువ్వు కాంప్రమైజ్ అవ్వకపోవడమే కరెక్ట్. సింధు, సింధు ఎక్కడా? మిమ్మల్నే సింధు ఎక్కడా? ఉదయాన్నే పాచిమోందో తగదాలి ఎందుకురా? ముందు బ్రష్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం. నో, నేను మాట అంటే మాటే. నాకు సింధు కావాలి. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ కావాలన్నా తీసి అడిగేస్తే ఎలాగరా? సింధులో తెలియదు, ముందు బ్రష్ చేసుకో. అయితే నో బ్రషింగ్. వసే లక్ష్మి, కాసేపు ఆగు. మంచి షకీలా సినిమా కాసేపట్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు మను ఆ అవార్డు సినిమా సింధుని ఆటోమేటిక్ గా మర్చిపోతాడు. అటు అమరాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి
a shot. Yeah. To do it like a fusion. You're on me, baby. I'ma take you further. I can do it like a 6 is from my time. Do it top. This is how we like it. Stop. This is how we like it. Wrinkle lips. This is how we like it. This is how we like it. Wrinkle lips. హాయ్. నాకోసమే చూస్తున్నావటగా? అవ్వ చెప్పిందిలే. అవ్వనా? నువ్వు సింధువా? అవునుగా, నేనే సింధుని. అయ్య బాబాయ్, అట చూడమాకయ్యా, నాకు సిగ్గేస్తా ఉంది. మాను, నన్ను పోల్చుకోపోతే ఎట్టా? నేనే కదా నీ సింధుని. ఆర్ యు ష్యూర్? సూరు 156. అబ్బాయ్, నీ మైండ్ బాగా నలిగిపోయింది. నేను దాన్ని రిలీజ్ చేస్తాగా. లక్ష్మి, నా మందారం ధోని లాంటిది, మ్యాచ్ గెలిపించేస్తుంది. అయితే వాడి మెమరీ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మెమరీ అంటే పొద్దున్నే వచ్చి న్యూస్ పేపర్ అనుకున్నావా? దానికో ప్రొసీజర్ ఉంది. ప్రస్తుతం గదిలో ఆ ప్రొసీజరే జరుగుతోంది. నోరు మూసుకో. ఏంటి మనం లేదా? ఏంటిది? ఉద్దేశం లేదు. అబ్బాయి, నిన్ను చూస్తుంటే నాకోటి అర్థమైంది. నువ్వు మందుని సోడా వాటర్ కలుపుకోకుండా డైరెక్ట్ గా తాగేస్తావని. నన్ను కూడా తాగేవా రాజా? వద్దు, నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు. సరే, నీకు ఇంకొంచెం చూపిస్తా. ఏంటది? నా టాలెంట్. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హక్కులు. దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. దుక్కు దుక్కు అరే దుక్కు 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 తవరే టెన్షన్. Something is wrong.
రాంగును రైడ్ చేయడానికే నేను వచ్చింది. అసలు నువ్వు సింధువేనా? కాదు. అరే దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? మనుగడ్ డైరీలో సింధు పేరుతో పాటు తన ఫోటో కూడా అతికించాలి. సింధు అంటే నువ్వు కాదు, సింధు అంటే ఈ అమ్మాయి. కరెక్ట్ టైం కి శని గ్రహాల్లాగా దాపరించారు. నా ప్లాన్ అంతా నాశనం చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక నుంచి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. మీరా? ఏ పిల్ల, ఇవాళ ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడకు. నువ్వు ఇదే ఇంట్లో ఉంటావు కాబట్టి, ఇదే పని మీద వచ్చావు కాబట్టి బోల్డ్ అని అవకాశాలు. నేనొచ్చింది అవకాశాల కోసం కాదు నర్సు, దుడ్ల కోసం. డబ్బులు ఇచ్చావనుకో అవకాశాలు నువ్విప్పించక్కర్లా, అవి నేనే చూసుకుంటా. ఇంతకీ ఈ కొంప సొంతమా అద్దె కొంప? ఈ ఇల్లు నా కొడుకు రావుది, వాడికేం తక్కువ. ఇలాంటి ఇల్లు ఇంకా 2 ఉన్నాయి. ఆహా ఆహా, అయితే నేను ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయిపోవచ్చు అన్నమాట. చూడు, నువ్వు మనుగడికి నయం చేసి నువ్వు ఏదో విధంగా కమిట్ అయిపో. మిగతా కథంతా నేను నడుపుతాను. అలాగే. ఏయ్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నర్స్, నాకెవరిని ఒక పని అప్పచెప్పాక అది కంప్లీట్ చేయకుండా వెళ్ళను. ఓహో, అలా అయితే మేం చెప్పిన ప్లాన్ కి ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోపోవడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. ఏదైనా పని సాధించడానికి చాలా రూట్స్ ఉంటాయి. పిల్ల పీనుగా. నర్స్, నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. అడుక్కో. మీరు తీసుకొచ్చిన మందారం వల్ల మెమరీ వెంటనే వస్తుందన్న గ్యారంటీ ఉందా? ఉందే. ఆ ప్లానే అలాంటిది. ఇదిగో, ఆ పిల్ల నేచరు ఆ ప్లాన్ కి చక్కగా సూట్ అవుతుంది. కానీ ఆ పిల్ల మనుకి సూట్ అవుతుందో లేదో ఆలోచించుకోండి, లేకపోతే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. అతనికి మెమరీ వాపస్ రాగానే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు కదా. నువ్వంత డర్టీ అట్మాస్ఫియర్ లో ఎందుకుంటున్నావు? ఎందుకంటే అలాంటి డర్టీ అట్మాస్ఫియర్ లో మనుని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక. మగాడు కదా, మనుకేమవుతుంది? ఆ మందారం అనే అమ్మాయి డబ్బు మనిషి. మను ఆమెకు లొంగని సిచ్యువేషన్ లో ఆమె మనుని ఏమైనా చేయొచ్చు కదా. ఓకే ఓకే, అర్థమైంది. క్యారీ ఆన్. నువ్వు సింధు కాదు కదూ? కాదబ్బాయ్, నా పేరు మందారం. ఏం దారం? మందారం. మరి నిన్న నువ్వే సింధు అని ఎందుకు చెప్పావు? ప్రేమ అబ్బాయి, ప్రేమ, అందుకే అలా చెప్పాను. ప్రేమ? నేను నిన్నెప్పుడు చూడలేదే. అబ్బాయి, పర్సులో డబ్బులు లేనట్టు నీ మెదడులో మెమరీ లేదు. నే
నేనెక్కడ గుర్తుంటాను. ఇదిగో ఈ కాఫీ తాగు, చల్లారిపోతుంది. నువ్వు స్నానం ముగించుకుని వచ్చావనుకో, నువ్వు నేను కలిసి పట్టపగలు ఇంకేం చేస్తావు అబ్బాయి? టిఫిన్ చేద్దాం. ఏంటట్టా చూస్తా? పోలీసు దొంగ చూసినట్టు. లే, ఎక్కడికి? స్నానం చేద్దాం గాని. లే. అయ్యో రమ్మా, లేమ్మంటే లే. ఎక్కడికి పోతావు మను? నా నుంచి తప్పించుకోలేవు. ఇంగ్లీషు తెలుగు కలిపి శంకర్ భాషలో రాశాడు ఈ అబ్బాయి. ఇది మనకు డైజెస్ట్ అవ్వదులే. టవల్ మందారం, టవల్ ఇవ్వవా? అమ్మా, నువ్వు అలా వచ్చేసి నేను టవల్ ఇచ్చేస్తా. ఇలానా? ఏయ్, న్యూసెన్స్ చేయకు, టవల్ ఇవ్వు. టవల్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? కాసేపటి తర్వాత నువ్వే బయటకొచ్చి తీసుకుంటావు. నేను వెయిట్ చేస్తాలే. టవల్ ఇవ్వవా ప్లీజ్? నువ్వు అలా బయటకు రావా? నా టవల్ ఇస్తే ఇవ్వవా? మను, టవల్ వద్దా? కావాలి. మను, రావాల్సిందే. థ్యాంక్ యూ సింధు. ఏంటే ఇది? సమరం. ఈ గుళిక వేస్తే 60 ఏళ్ల ముసలాడు కూడా ఆడదాన్ని వెతుక్కుంటూ పోతాడు. ఆ గుళిక మనకు ఎలాగలదో తినిపిస్తావు, కానీ అది తినిపించాక వాడు సింధు వెనకాల పడితే? అలాంటి డేంజర్ జరగకుండా మీరే చూడాలి. సరే. సింధు, సింధు. ఏంటి నర్స్? మను పని అయిపోయిందా? అయిపోవడం ఏంటండి? అయిపోతే నువ్వు అర్జెంటుగా బయలుదేరు. ఎక్కడికి? మీ ఇంటికి. ఇవాళ మా ఇంట్లో పర్సనల్ ఫంక్షన్ ఉంది. మరి మను? అమ్మాయి, నువ్వు ఈ మధ్యనే వచ్చావు. పుట్టినప్పటి నుంచి మనుని పెంచి పెద్ద చేశాం. మేం మేనేజ్ చేసుకోగలం. నువ్వు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళమ్మా.
అమ్మయ్యా, ఇవాళ మను వికెట్ పడి తీరుతుంది ఖాయం. మను, పాలు తాగవా? నాకొద్దు. మా మంచి మను కదూ, నువ్వు పాలు తాగావనుకో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నిజంగానా? నిజంగానే వెళ్ళిపోతా. అయితే తాగుతా. కాలా గంట పైనే అయ్యింది. ఇద్దరు ఏ స్టేజ్ లో ఉన్నారో ఏమో. వెళ్ళి చూద్దాం. ఏం జరిగిందే? బామ్మా, మనుకి పాలు తాగించినాక ముగ్గులోకి దింపుదాం అనుకుంటే సరిగ్గా అదే టైంకి మను వాళ్ళ వదిన కిచెన్ లోకి పిలిచిందండి. నేను వెళ్ళొచ్చేసరికి తలుపు లోపల నుండి గడి పెట్టేసిందండి. అర్థమైంది. ఆ సింధు ఇంటికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడే ఉండి నిన్ను తప్పించి అది గదిలోకి దూరింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఆ సమరం టాబ్లెట్ రిజల్ట్ సింధు అకౌంట్ లో పడిందా? నేను అలా జరగనివ్వను. సింధు, 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 ఏంటిది? ఒసే, కింద కబోర్డ్ లో డూప్లికేట్ తాళం ఉంటుంది, వెళ్ళి తీసుకురా పో. ఇది రాదేంటి ఇంకా? వెళ్ళి మనగాళ్ళు లేపా.